21st problem. At an election involving two candidates, 68 votes were declared invalid. The winning candidate secured 52% and win by 98 votes. The total number of votes polled is ఏమని ఇచ్చాడు? ఒక ఎలక్షన్ లో ఇద్దరు క్యాండిడేట్స్ పోటీ చేస్తున్నారు. అందులో క్యాండిడేట్ గెలిచిన క్యాండిడేట్ కి 50% ఓట్స్ వచ్చినాయి. ఓట్స్ డిఫరెన్స్ ఇద్దరి మధ్యన ఉన్న ఓట్స్ డిఫరెన్స్ ఎంత? 98 ఓట్స్. అదొకటి. అది పక్కన పెడితే ముందే ఓటింగ్ కౌంట్ చేసేటప్పుడు ఓట్స్ కౌంట్ చేసేటప్పుడు 68 ఓట్స్ ఇన్వాలిడ్ అని చెప్పేసి అవి పక్కన పడేశారు. అవి పక్కన పడేయంగా మిగిలిన వ్యాలిడ్ ఓట్స్ లలో 50% ఆఫ్ ఓట్స్ ఒకరికి వచ్చాయి, అంటే విన్నింగ్ క్యాండిడేట్ కి వచ్చాయి. ఓడిపోయిన క్యాండిడేట్ ఇంకెంత వస్తాయి? 48% ఆఫ్ ఓట్స్ వస్తాయి. సో ఆ డిఫరెన్స్ 48%, 50% ఆఫ్ ఓట్స్, ఓట్స్ డిఫరెన్స్ కి అంటే వాళ్ళిద్దరి మధ్యన ఓట్స్ 98 ఓట్స్ డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. XY క్యాండిడేట్స్ ఉన్నారు అనుకోండి. సారీ, XY క్యాండిడేట్స్ ఉన్నారు అనుకోండి. అందులో X క్యాండిడేట్ కి 52% ఆఫ్ ఓట్స్ వచ్చాయి. వైకి ఎంత వస్తాయి? X కి 50% ఆఫ్ ఓట్స్ వచ్చాయంటే 48 వస్తాయి. 48% వస్తాయి. సో ఎందుకు ఎలా 48% వస్తాయి అంటే, బికాస్ ఇప్పుడు ఇద్దరికి కలిపి ఇప్పుడు X కి పడ్డ ఓట్స్, Y కి పడ్డ ఓట్స్, ఇద్దరికి పడ్డ ఓట్స్ కలిపి కౌంట్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ కి ఈక్వల్ అవ్వాలి కదా, ఈక్వల్ గానే ఉంటాయి కదా. సో అందుకని ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ లో X కి 52% వచ్చినాయి అంటే మిగిలిన 100% లో 50% పోతే మిగిలిన 40% ఎవరికి పడ్డట్టు? Y కి పడ్డట్టు. సో ఆ లాజిక్ తోటి సెకండ్ క్యాండిడేట్ కి 40% ఓట్స్ పడ్డాయని చెప్పేసి రాశాను నేను. నెక్స్ట్ థింగ్, ఇక్కడ ఇంకేమన్నాడు? ఇద్దరి మధ్యన ఓట్ డిఫరెన్స్ ఎంత ఉంది? 98 ఓట్స్ ఉంది. ఫస్ట్ క్యాండిడేట్ 98 ఓట్స్ తోటి గెలిచాడు అంటే అర్థం ఏంటి? 98 ఓట్స్ డిఫరెన్స్ ఉంది ఇద్దరి మధ్యన అని. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ డిఫరెన్స్ ఎంత ఉంది? 4% డిఫరెన్స్ ఉంది పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ లో. నెంబర్ ఆఫ్ ఓట్స్ లో డిఫరెన్స్ ఎంత ఉంది? 98 ఓట్స్ ఉంది. సో నేను ఇప్పుడు ఈ లాజిక్ తోటి 4% కి 98 ఓట్స్ అయితే 100% కి ఎంత రాయొచ్చు కదా నేను ఎలా? ఇందాక ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ తోటి. సో ఇప్పుడు 100% ఆఫ్ ఓట్స్ అంటే ఏంటి అర్థము? టోటల్ వ్యాలిడ్ ఓట్స్ ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిపి వచ్చే వ్యాలిడ్ ఓట్సే కదా, వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ 4% ఉంది. సో వ్యాలిడ్ ఓట్స్ లలో ఇద్దరికి మధ్య డిఫరెన్స్ 4% ఉంది. అది 98 అయితే ఇప్పుడు 100% కి ఈక్వల్ చేస్తున్నాను అనుకో. ఇప్పుడు నేను వీళ్ళిద్దరికి పడ్డ వ్యాలిడ్ ఓట్స్ కలిపి, అంటే టోటల్ గా మొత్తం టోటల్ వ్యాలిడ్ ఓట్స్ కలిపితే ఎంత ఉంటుందో అది 100%. నేను ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో 4% కి 98 అంటే 100% కి ఎంత అవుతుంది? 98 into 100 divided by 4. ఎలా అర్థమైంది కదా? ఇప్పుడు 4% కి 98 అంటే 1% కి ఎంత? 98/4. 1% కి 98/4 అంటే మన 100% కి ఎంత? 98/4 into 100. సో ఆ లాజిక్ తో నేను ఇలా రాశాను. 98 into 100/4. ఇప్పుడు 414 425 100. సో టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ ఎంత? 98 into 25. టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ 98 into 25. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్ని పోల్ అయ్యాయి? వ్యాలిడ్ ఓట్స్ ఇవి ఓకే. నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్ని పోల్ అయ్యాయి? వ్యాలిడ్ ఓట్స్ ప్లస్ ఇన్వాలిడ్ ఓట్స్ ఆ రెండు కలిపితే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్ని పోల్ అయ్యాయో తెలుస్తుంది. సో ఆ ఇన్వాలిడ్ ఓట్స్ ఎన్ని? 68. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎంత పోల్ అయ్యాయి అంటే 98 into 25 plus 68. దిస్ ఇస్ ది ఆన్సర్. ఇది సాల్వ్ చేసుకుంటే ఆప్షన్స్ లో చూసుకోవచ్చు ఏమొచ్చిందని. Next, 22nd problem. While purchasing one item costing rupees 400, I had to pay sales tax at 7%, and on another costing at rupees 6,400, the sales tax was 9%. What percentage of sales tax I had to pay
టేకింగ్ items టుగెదర్ ఆన్ an యావరేజ్. ఓకే, ఫస్ట్ ఏమి ఇచ్చాడు? 400 రూపీస్ ఐటమ్ పైన సేల్స్ ట్యాక్స్ ఎంత పడుతుందంట? 7% పడుతుంది. సో దాని సేల్స్ ట్యాక్స్ వాల్యూ ఎంత? 7% ఆఫ్ 400, 7/100 ఇంటూ 400, అంతే కదా. ఇప్పుడు 7% సేల్స్ ట్యాక్స్ పడుతుంది అంటే 7% ఆఫ్ 400, 7% ఆఫ్ 400 అంటే 7/100 ఇంటూ 400. ఇది 400 రూపీస్ 400 రూపీస్ ఐటమ్ పైన పడే సేల్స్ ట్యాక్స్ వాల్యూ. ఇంకోటి ఏంటిది? 6,400 రూపీస్. ఈ 6,400 రూపీస్ ఐటమ్ పైన ఎంత సేల్స్ ట్యాక్స్ పడుతుంది? 9% పడుతుంది. సో దాని వాల్యూ రావాలి అంటే 9/100 ఆఫ్ 6,400, 400. సో ఇప్పుడు ఈ 400 రూపీస్ ఐటమ్ పైన పడే సేల్స్ ట్యాక్స్ ఇది, 6,400 రూపీస్ ఐటమ్ పైన పడే సేల్స్ ట్యాక్స్ ఇది. సో యావరేజ్ గా ఇప్పుడు 2 ఐటమ్స్ కలిపి తీసుకుంటే నాకు యావరేజ్ గా సేల్స్ ట్యాక్స్ ఎంత పడుతున్నట్టు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఈ సేల్స్ ట్యాక్స్ 2 యాడ్ చేస్తాం. ఈ వచ్చిన వాల్యూ, ఈ 2 యాడ్ చేస్తే వచ్చిన వాల్యూని దేంతో కంపేర్ చేస్తారు అంటే, ఇప్పుడు ఈ 2 ఐటమ్స్ ఉన్నాయి కదా, 400 రూపీస్ ఐటమ్, 6,400 రూపీస్ ఐటమ్. ఈ రెండింటి కాస్ట్ కలిపి వచ్చిన దాంతో కంపేర్ చేస్తారు. కంపేర్ చేసి అది ఎంత పర్సెంటేజ్ ఉందో చెప్తారు. ఈ ప్రాబ్లం మీనింగ్ అదే. యావరేజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ సేల్స్ టేకింగ్ ఐటమ్స్ టుగెదర్ అని ఉంది అంటే దాని అర్థం అదే. సో ఏం చేస్తారు? ఈ 400 రూపీస్ ఐటమ్ పైన పడ్డ సేల్స్ ట్యాక్స్ వాల్యూ మళ్ళా ఈ 9% సేల్, అది 6,400 రూపీస్ ఐటమ్ పైన పడిన సేల్స్ ట్యాక్స్ వాల్యూ రెండింటిని యాడ్ చేసి దేంతో కంపేర్ చేస్తారు? ఈ 400 రూపీస్ ఐటమ్, 6,400 రూపీస్ ఐటమ్, ఈ 2 కాస్ట్ కలిపినంగా వచ్చే దాంతో కంపేర్ చేస్తారు. కంపేర్ చేసి ఆ కంపేరింగ్ ని పర్సంటేజ్లలో మనకు చూపిస్తారు. సో ఇప్పుడు మనం ఏమని రాస్తాం దీన్ని? 7/100 ఇంటూ 400 ప్లస్ 7/100 ఇంటూ 400 ప్లస్ 9/100 ఇంటూ 6400, 9/100 ఇంటూ 6400. ఇది న్యూమరేటర్ లో ఉండేది, అది టోటల్ సేల్స్ ట్యాక్స్ పడే వాల్యూ. ఇది హోల్ బై 6,400 ప్లస్ 400, అదే కదా ఆ ఐటమ్ యొక్క కాస్ట్, బై 6400 ప్లస్ 400 ఇంటూ, ఇప్పుడు టోటల్ గా హోల్లీ ఈ వాల్యూకి ఇంటూ 100. ఎందుకంటే పర్సంటేజ్లలో కంపేర్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది ఫ్రాక్షన్ వస్తుంది మనకు. ఆ సేల్స్ ట్యాక్స్, టోటల్ కాస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ లో ఎంత ఫ్రాక్షన్ ఉంటుంది అనే ఫ్రాక్షన్ వస్తుంది. దాన్ని ఇంటూ 100 చేస్తే అది పర్సంటేజ్లలో వస్తుంది. సో ఇప్పుడు దీని వాల్యూ చేస్తే ఎంత వస్తుంది? ఈ 2 zeros కి క్యాన్సిల్, 7 4s 28. మళ్ళీ ఈ 2 zeros క్యాన్సిల్, 9 into 64. ఆ వాల్యూ బై 6400 ప్లస్ 400, 6,800 ఇంటూ 100, 28 ప్లస్ 9 into 64. 9 into 64 is nothing but 36. 576.
డివైడెడ్ బై 6800 అంతే కదా. 6400 ప్లస్ 400 6800 పైన ఎంత ఉంది ఇంటూ 100 ఇంటూ 100 100 6800లో ఈ జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. సో 576 ప్లస్ 28 బై 68 576 ప్లస్ 28 ఎంత వస్తుంది 604 604 బై 68 604 సారీ 604 డివైడెడ్ బై 68 ఇది పర్సెంటేజ్ కావాల్సింది. అంటే సాల్వ్ చేసుకుంటే ఎంత పర్సెంటేజ్ వచ్చేస్తుంది. 9% యావరేజ్. సారీ నాట్ 9%, ఇంకా తక్కువనే వస్తుండొచ్చు. కొంచెం అటు ఇటుగా 9% ఉంటుంది. బికాస్ అప్రాక్సిమేట్గా చెప్పాను, నాట్ ఎగ్జాక్ట్ వన్. మీరు సాల్వ్ చేసుకోండి బెటర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 23. ఈ ప్రాబ్లం నెంబర్ 23తో పాటు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ నేను సపరేట్గా, అంటే అన్ని ఒకే విధంగా ఉంటాయి ప్రాబ్లమ్స్, వాటితో పాటు నేను చెప్తాను. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 23 నేను లాస్ట్ వీడియోస్లో ఒక టూ వీడియోస్ బ్యాక్ లో 7th ప్రాబ్లం చెప్పాను చూడండి. ఆ 7th ప్రాబ్లము ఈ 23 ప్రాబ్లము సేమ్ ఉంటాయి, డిఫరెన్స్ అంత పెద్దగా ఉండదు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని కలిపి నేను ఒక దగ్గర చెప్తాను. నెక్స్ట్ 24th ప్రాబ్లం. ఇప్పుడు ఈ 24th ప్రాబ్లము 21 ప్రాబ్లం కూడా కొంచెమే డిఫరెన్స్ ఉంటాయి, ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. చూడండి. 2 students appeared at an examination. One of them secured 9 marks more than the other, and his marks was 56% of the sum of their marks. The marks obtained by them are. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇద్దరు మార్క్స్ సమ్ చేస్తే, ఇప్పుడు XY 2 స్టూడెంట్స్ ఉన్నారు అనుకున్నాం. XY 2 స్టూడెంట్స్ ఉంటే ఏమని ఇచ్చాడు, x ప్లస్ వై, ఆ సమ్ ఆఫ్ టోటల్ సమ్ వాళ్ళిద్దరు మార్క్స్ సమ్ లో ఎక్స్ అనే అతన్ని, అంటే ఇక్కడ మనం అనుకుంటున్నాం అందాక ఎక్స్ అనే అతన్ని 56% ఉంటుంది అనుకుందాం టోటల్ సమ్ లో. అయితే వైద్ ఎంత ఉంటుంది, ఇక మిగిలింది 44% కదా. బికాస్ ఎందుకు 44% అంటే టోటల్ సమ్ లో ఎక్స్ ప్లస్ 5 సమ్ చేస్తే వచ్చిన మార్క్స్ లో ఎక్స్ కి 56% వాటా పోతే టోటల్ ఉండేది 100% కదా. అక్కడ టోటల్ మార్క్స్ కంపారిజన్ ఎంత వస్తుంది, 100% వస్తుంది. సో ఈ వైకి ఎంత మిగిలితే ఎంత ఉంటుంది, 44% ఉంటుంది. సో ఎక్స్ 56% వస్తే వైకి ఎంత ఉంటుంది, 44%. సారీ, నెక్స్ట్ ఇంకేమన్నారు, వన్ ఆఫ్ దెమ్ సెక్యూర్డ్ 9 మార్క్స్ మోర్ దెన్ ద అదర్, అంటే వై కంటే ఎక్స్ అనేది 9 మార్క్స్ ఎక్కువ వచ్చిందని అనుకోవాలి. సో అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన XY మధ్యన పర్సంటేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది, 6 టోటల్ 12% డిఫరెన్స్ ఉంది. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ లో 12% డిఫరెన్స్ ఉంది. అమౌంట్ ఆఫ్ మార్క్స్ లో ఎంత ఉంది, 9 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. సో 12% ఆఫ్ టోటల్ మార్క్స్ కి 9 డిఫరెన్స్ అయితే 100% కి ఎంత, 100% కి ఎంత. సో ఇప్పుడు ఇంకోటి చూడాలి. ఇక్కడ వాడు ఏం అడిగిండు, వాళ్ళు ఇండివిజువల్ మార్క్స్ అడిగిన మనల్ని, సమ్ ఆఫ్ దేర్ మార్క్స్ అడగలేదు. ద మార్క్స్ అబ్టైన్ బై దేర్ అంటే ఎక్స్ కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, వైకి ఎన్ని మార్క్స్ వచ్చాయని అడిగాడు. సో 12% కి 9 మార్క్స్ డిఫరెన్స్ అంటే 56% కి ఎంత, 56% కి ఎంత వస్తుంది, 12 into 8 56, సారీ 12 into 8 రాదు, 12 3 36, 12 4 48. సో ఇది డైరెక్ట్ గా మనం చేయలేము.
ఇప్పుడు దీన్ని ఏం చేస్తాము అంటే అందాక ఇది P అనుకుంటే మార్క్స్, ఇప్పుడు మనం ఏం చేస్తాం P ఈక్వల్స్ టు 56 into 9 by 12. 56 into 9 by 12. సో అప్పుడు ఏమొస్తుంది 3 3s 9, 3 4s 12, మళ్ళీ 4 1s 4, 4 4s 16. 16 మళ్ళీ ఇక్కడ ఇంటూ 3 ఇక్కడ మిగిలింది. సో 16 into 3 ఎంత 48 మార్క్స్. సో ఇది ఎక్స్కి వచ్చిన మార్క్స్. 56% అంటే ఏంటి, ఎక్స్కి వచ్చిన టోటల్ మార్క్స్, వీళ్ళిద్దరి సమ్లో ఎక్స్కి వచ్చిన మార్క్స్ ఇవి కదా. సో ఈ 48 మార్క్స్ ఎక్స్కి వచ్చిన మార్క్స్. నెక్స్ట్ ఏం అడిగాడు, ఇంకోటి కావాలి కదా, వైకి ఎన్ని మార్క్స్ వచ్చాయో కావాలి కదా. మళ్ళీ ఇక్కడ 12%కి 9 ఉంది, ఇది తెలుసు కదా. సో 12%కి 9 ఉంటే మళ్ళీ 44%కి ఎన్ని వస్తాయి మార్క్స్. 44%కి ఎన్ని మార్క్స్ వస్తాయి అది అందాక క్యూ అనుకుందాం. సో క్యూకి 44%, 12%కి 9 అనే విషయం మనకు తెలుసు. సో మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తాను, క్యూ ఈక్వల్స్ టు 44% into 9 by 12%. 44% into 9 divided by 12%. పర్సంటేజ్ ఉన్నా కానీ పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోద్ది. ఎందుకు అంటే 12/100 44/100. మళ్ళీ ఇక్కడ డినామినేటర్లో 100 దీనిది, న్యూమరేటర్లో మళ్ళీ దీనికి ఉన్న డినామినేటర్లో 100 క్యాన్సిల్ అయిపోతాయి. సో అలా బై 100/100 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్ 44 12 వేసిస్తున్నాం. సో మళ్ళీ 3 3s 9, మళ్ళీ 3 4s 12, మళ్ళీ 4 11s 44, మళ్ళీ 11 into 3 33. సో టోటల్ మార్క్స్ క్యూకి వచ్చిన మార్క్స్ ఎన్ని 33. ఐ మీన్ వైకి వచ్చిన మార్క్స్ ఎన్ని 33. వైకి 33 మార్క్స్ వచ్చాయి. సో అది ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 25. If x is 90% of y, then what percentage of x is y? ఓకే, ఏమని అడిగాడు, x అనేది y లో 90% అన్నాడు. సో అంటే x by y is equals to 90 by x equals to 90% of y. 90% of y అంటే x equals to 90 by 100 into y. 90% of y అంటే 90 by 100 into y కదా. సో దట్స్ ఇట్. నెక్స్ట్ మన వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వై. ఇప్పుడు మనకి ఏమో కావాలి, వై కావాలి. ఇక్కడ ఏముంది, ఎక్స్ వై టైమ్స్లలో ఉంది, వై ఇంటూ 90/100 ఉంది. ఇప్పుడు వై మనకు ఎక్స్లలో కావాలి, వాడు అడిగింది అది, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వై. సో మనకు వై కావాలి అంటే ఈ రైట్ సైడ్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ తీసుకొస్తా 90/100. అప్పుడు ఏమవుతుంది, వై ఈక్వల్స్ టు 100/90 ఆఫ్ ఎక్స్. 100 divided by 90 into x. అయితే ఏమన్నాడు వాడు, పర్సంటేజ్ కావాలి వాడికి. అంటే ఇక్కడ పర్సంటేజ్ అంటే ఎక్స్ పర్సంటేజెస్లలో రావాలి. ఎక్స్ పర్సంటేజ్లలో ఎలా వస్తుంది, x/100 కావాలి నాకు ఇక్కడ. సో నాకు ఇక్కడ x/100 కావాలి అంటే ఏం చేయాలి, నేను డినామినేటర్లో 100 తోటి మల్టిప్లై చేస్తా, న్యూమరేటర్లో 100 తోటి మల్టిప్లై చేస్తా. అప్పుడు ఏమవుతుంది, 10⁻⁴/90 ఇంటూ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్. y ఈక్వల్స్ టు 10⁴. మళ్ళీ నేను అంతేం రాయాను, డైరెక్ట్గా మీరే అర్థం చేసుకుని. 10⁴ అంటే 2 3 4.
10,000 by 90 into 100. డినామినేటర్లో 100, న్యూమినేటర్లో ఉన్న x by 100 ఏమని రాస్తా, x పర్సెంటేజ్ అని రాస్తా. సో ఇది జస్ట్ 90 పెట్టేసి ఇంటూ x పర్సెంటేజ్. నేను స్టార్టింగ్లో క్లాస్లో చూడండి, నా బేసిక్ కాన్సెప్ట్ చూడండి, దాంట్లో అర్థమైపోతుంది నేను x by 100 అనేది x పర్సెంటేజ్ ఎలా రాశాను అనేది. అది చూస్తే ఆ క్లాస్. సో 90 ఈ 0 క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు 1000 by 9. సో 1000 by 9 అంటే అప్పుడు ఏమని రాస్తాము, y ఈక్వల్స్ టు y is equals to 1000 by 9 into x percentage. సో ఇది 111 వస్తుంది, 9 1s 9, మళ్ళీ 9 1s 9, 111.12 అలా అనుకోండి. సో అప్పుడు ఏమంటాం, y is equals to 112% of x. 1.12% of x. అయితే మీకు ఇక్కడ ఇలా కన్ఫ్యూజన్ ఉంటే ఏం చేయండి అంటే, ఈ బై 100 ఇలానే పెట్టుకోండి. $9,000 అవుతుంది ఇక్కడ, 100 అలానే పెట్టుకుంటే. ఇక్కడ సేమ్ అక్కడ ఈ జస్ట్ ఓన్లీ 10 క్యాన్సిల్ చేయండి డినామినేటర్ లో. సో అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ 900 ఉంటుంది, ఇక్కడ 1000 ఉంటుంది. ఇక్కడ 9 into 100 రాసుకొని 9 తోటి పైన 1000 ని డివైడ్ చేస్తే అప్పుడు జస్ట్ కింద 100 మిగిలిపోతుంది. 112 by 100 of x into x, whatever it means, into x. సో అప్పుడు ఏమన్నా రాయొచ్చు దాన్ని, 112 by 100 అంటే 112%, 111.12% of x. సో y అనేది x లో 112% ఉంటుంది. అర్థం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 26. If 20% of A is equals to B, then B percentage of 20 is same as. ఏమని ఇచ్చాడు, 20% of A అంటే అయితే డైరెక్ట్ గా చూసి మనం ఇక్కడ రాసేయచ్చు 4% of A అని. ఎలా అంటే నార్మల్ గా ఏమన్నాడు, ఏలో 20% B అన్నాడు, అంటే A/5 అయితేనే కదా B అయ్యేది. అదొకటి, A/5 అయితే B అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, B percentage of 20 అన్నాడు. B percentage of 20 అంటే B ప్లేస్ లో ఏమని పెట్టుకుంటా, A/5 అని పెట్టుకుంటా. సో అప్పుడు A/5% of 20 అంటే మళ్ళీ డినామినేటర్ లో 5, న్యూమినేటర్ లో 20. సో అప్పుడు ఏమవుతుంది, 4 వస్తుంది కదా. సో ఆ విధంగా 4% of A అని కూడా నార్మల్ రాసుకోవచ్చు. బట్ ఇలా చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి కొంచెం నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 20% of A is equals to B అన్నాడు. సో 20 by 100 of A అంటే 20 by 100 into A. 20% of A అంటే 20 by 100 into A. ఏమన్నాడు, B అన్నాడు, అదొకటి. నెక్స్ట్ ఏంటి, B percentage of 20 ఏమొస్తుంది, B percentage of 20 అంటే B by 100 into 20. ఇక్కడ ఏమొస్తుంది అన్నాడు, ఏలలో రావాలి వాళ్ళకి ఆన్సర్. అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది, ఆప్షన్స్ ఏలలోనే ఉన్నాయి కదా. సో ఏలలోనే రావాలి వాళ్ళకి ఆన్సర్ అనేది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, బి ప్లేస్ లో నేను బిని ఏ టైమ్స్ లలో రాసుకుంటా. సో బి ఇది ఉంది కదా, సో ఇది 21 20 25 100, 5A is B అంటున్నాడు కాబట్టి, సారీ 1A/5 is B అంటున్నాడు కాబట్టి ఈ బిని ఇక్కడ పెడితే A/5 into 100 A/5 into 100. ఈ 5 into 100 అనేది డినామినేటర్ లోనే, విత్ ఇన్ డినామినేటర్ లోనే, 100 సెపరేట్ టర్మ్ కాదు, న్యూమినేటర్ లోది కాదు.
ఇంటూ ఏమో 20. సో ఇప్పుడు నేను దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? 5 1s 5, 5 4s 20. సో దాన్ని నేను ఏమని రాసుకుంటాను? 4 ఇంటూ ఏ బై 100. అయితే ఇప్పుడు మీరు ఈ ఈక్వేషన్ ని గమనించండి. దీన్ని ఏమని రాసుకోవచ్చు? 4/100 ఉంది కదా, దీనిని మనం ఏమని రాసుకోవచ్చు? 4% అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఏమని రాస్తాం? 4% ఆఫ్ ఏనే కదా. 4/100 అంటే ఏంటి? 4% ఇంటూ ఏ అంటే 4% ఆఫ్ ఏ. సో ఇట్ ఈస్ 4% ఆఫ్ ఏ. దట్స్ ఆల్. జస్ట్ ఫస్ట్ 20% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అనే ఇచ్చిన దాన్ని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్ లో పెట్టేసి, అంటే దీంతో వచ్చిన ఈక్వేషన్ లో నేను పెట్టేసి సాల్వ్ చేసేసాను. సాల్వ్ చేసి ఇక్కడ నాకు ఇట్లా లాస్ట్ లో ఇలా వచ్చింది. దీన్ని మనం ఏమైనా రీరేట్ రాసుకోవడమే. అంటే మనకు ఒక పర్సంటేజ్ బేసిక్ కాన్సెప్ట్ ఉంటే మనం డైరెక్ట్ గా ఇది రాసేస్తాం 4% ఆఫ్ ఏ అని.